మనం చూసినట్లయితే ఈరోజు మనం కనుగొన్నట్లయితే ప్రపంచ యావత్తులో దేవుళ్ళు అనబడిన వారు, దేవతలు అనబడిన వారు 1,00,000 ఉన్నాయి. కానీ చనిపోయి సజీవుడై తిరిగి లేచిన ఏకైక దేవుడు, అద్వితీయుడు, గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఏకైక దేవుడు మన యేసుక్రీస్తు ప్రభువు. ఏకైక దేవుడు అని ఎందుకన్నానంటే ఆయన ఒక్కడే తిరిగి లేచాడు. ఎంతో మంది చెప్పారు నేను చనిపోయినా లేస్తానని, మనకు అందరికీ తెలుసు. కానీ ఎవరు? ఆయన ఒక్కడే లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒక్కడే లేచాడు. ఆయన ఒక్కడే సజీవుడు, మరణము లేనివాడే దేవుడు. చెప్పండి కూడా ఇక్కడ. దేవుడు అంటే ఎవరు? మరణము లేనివాడు దేవుడు. మరణించి సజీవుడే లేచాడు. అది తండ్రి చిత్తము కాబట్టి సజీవుడే లేచాడు. ఆయన ఉన్నాడు అని రుజువేటంటే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. నీకెప్పుడు మరణము ఆయనకే రాదు, లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు మరణం లేని దేవుడు. ఏ దేవుడు? మరణం లేని దేవుడు. అందుకే అమరుడు, అమరుడు, మరణాన్ని జయించిన దేవుడు. అమరుడు, మరణాన్ని జయించిన దేవుడు, ప్రపంచంలో కల్లా ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో చూడండి, ఇప్పుడు వాక్యం ద్వారా మీకు చెప్తాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయం. మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభువు దూత పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండేది. అప్పుడు మహా భూకంపము కలిగింది. ఆ దూత స్వరూపము మెరుపువలే ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేడు. ఎక్కడ లేడంటే చనిపోయాడు. 3 దినాలు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉండి 3వ దినాన్ని తిరిగి లేచాడు. హల్లెలూయా. దేవదూతలు ఏం చెప్తున్నా? దేవదూత ఏం చెప్తుంది తెలుసా? మగ్దలేని మరియా, వేరొక మరియా సమాధి వద్దకు వెళ్తే ఆ దేవదూత వాళ్ళకంటే ముందు వచ్చి ఆ రాయిని పొర్లించిన తర్వాత ఆ మనుషులు వచ్చి చూస్తే అక్కడ ఎవరో లేరు. ఆయన చెప్పినట్లే లేఖనములు నెరవేర్చబడినాయి. హల్లెలూయా. ఆయన లేచి ఉన్నాడు అప్పటికి. హల్లెలూయా. ఆయన లేచాడు. ఆయన లేచింది ఎన్ని రోజులకి లేచాడు? 3 రోజులు. హల్లెలూయా. 3 దినాల కల్లా మన ప్రభు తిరిగి లేచాడు. అందుకే అక్కడ ఏం చెప్పి 6వ వచనం, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. హల్లెలూయా. తాను చెప్పినట్లు. ఎవరు చెప్పారు ఇది? చెప్పు. నేను చనిపోతాను, తిరిగి లేస్తాను చెప్పడా లేదా? ఎవరైనా చెప్పగలరా? తిరిగి లేచిన దేవుడు, సమాధిని గెలిచిన దేవుడు. మరణము ఆయన చేతిలో ఉంది. హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా వశమై ఉంది. హల్లెలూయా. దేవుడు ఏదైనా చేయగలడు. ఆయన తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. మరణం ఆయనకి ఇంకా లేదు. మరణం వేదన ఆయనకి లేదు. మరణం లేదు ఆయనకి. ఎందుకంటే మరణాన్ని జయించిన దేవుడు. హల్లెలూయా. మరణాన్ని జయించిన దేవుడు మన దేవుడు. సమాధిని తిరిగి గెలిచిన దేవుడు మన దేవుడు. అలాంటి మన దేవుడిని మనం ఏ విధంగా ఆయన్ని ఆరాధించాలి, ఏ విధంగా ఆయన్ని స్తుతించాలి, ఏ విధంగా ఆయన నామాన్ని మహిమపరచాలి, ఏ విధంగా ఆయన నామాన్ని కనపరచాలి, ఏ విధంగా ఆ నామాన్ని కొనియాడాలి. ఎందుకంటే నువ్వు మరణించాలన్నా ఎవరి చిత్తమే ఉండాలి తెలుసా? గుర్తుపెట్టు. నీకు సమస్య రావాలని ఎవరి చిత్తమే ఉండాలో తెలుసా? ఎస్, అంతే. మరణాన్ని గెలిచిన దేవుడు మనతో ఉన్నాడు. చెప్పట్లేదు. డబ్బు లేకపోవచ్చు, ధనం లేకపోవచ్చు, ఆస్తి లేకపోవచ్చు, అంతస్తు లేకపోవచ్చు, నీకేమీ లేకపోవచ్చు, బంధు బలగం, డబ్బు, ధనము, ధనధాన్యాలు, కార్లు, బంగ్లాలు లేకపోవచ్చు.
కానీ మరణాన్ని తిరిగి లేచిన దేవుడు నీతో ఉన్నాడు. చెప్పండి. ఈ దేవుని కలిగి ఉన్న మనము ధన్యుడు. ఎలా కలిగి? ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. చెప్పగలం మనం, దేవుడు నాతో ఉన్నాడు. చెప్పగలం కదా? చెప్పండి. దేవుడు నాతో ఉన్నాడు. దేవుడు నాతో ఉన్నాడు. నా యేసయ్య నాతో ఉన్నాడు. మన దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు. అలాంటి దేవుడు కలిగి ఉంటే ప్రపంచమే నీ దగ్గర ఉన్నట్టు. ఏమున్నట్టే? నాకేమి లేదు, నాకు ఆడేమి లేదు, నాకు ఆడేమి లేదు. ఏముండాలి నీ దగ్గర? ఏముండాలి నీ దగ్గర? ధనాన్ని ఇచ్చిన దేవుడు ఆయన, డబ్బును కలుగు చేసిన దేవుడు ఆయన, కార్లు బంగళాలు మేడల మిద్దులు కలుగు చేసిన దేవుడు ఆయన. ఆయన నీతో ఉండగా నీకేం కావాలి? అందుకే చెప్తా నేను, నా దగ్గర ఉన్నది ఏడు తెలుసా? యేసునామం. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసునామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 మరణాన్ని గెలిచిన దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? మరణాన్ని గెలిచిన దేవుడు మనతో ఉండగా మనకి విరోధి ఎవడు? మరణాన్ని సహితము ఆ 3 రోజులు పాతి పెట్టబడినటువంటి ఆ దేహము మళ్ళీ ఎలా లేచిందో తెలుసా? ప్రాణాత్మ దేహములతో లేచింది. చెప్పండి. శవం లేకలే, అర్థమవుతుందా? మన శరీరంతో చనిపోతే మళ్ళీ శరీరంతో లెగ్గలుగుతారు ఎవరైనా? ఎలాగున్ని వ్యక్తి అలాగే లేచాడు. అదేనండి యేసు ప్రభువు. హల్లెలూయా. హల్లెలూయా. ఎలాగున్న వ్యక్తి అలా లేచాడు. మరొకసారి చెప్తున్నాను, అస్సలు దాని చోటు దుష్టుడు. అది గుర్తుపెట్టుకో. అది సాతాను గాడు చేసినటువంటి హేళన. దానికి మీరు లోబడదు చెప్తున్నా దయచేసి. ఓకే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క కృప మనతో ఉంటే మనం ధన్యులు. దేవుడు మన కొరకే లేచాడు. ఎవరి కొరకు లేచాడు? మన కొరకే లేచాడు. నీకు నీ కుటుంబానికి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చే దేవుడు ఎవరు చెప్పండి? హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యము 10:40 వచ్చిన ఒకసారి చదువుదాం. 10:40 వచ్చిన అపోస్తుల కార్యము 10:40 వచ్చిన. దేవుడు ఆయనను 3వ దినమున లేపి ప్రజలందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే, అనగా ఆయన మృతులలో నుండి లేపిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను. హల్లెలూయా. హల్లెలూయా. అసలు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? ఫస్ట్ ఎవరికి కనబడ్డాడు? అందరికీ ప్రత్యక్షం కాలే, అందరికీ కనబడలే. ఆయన ఎవరికి కనబడ్డాడు అయ్యా అంటే, ఎవరు కనబడ్డాడు చెప్పండి? అది హల్లెలూయా. ఒకసారి చదవండి. ఒకసారి
దేవుడు ఆయనను మూడవ దినమున లేపి ప్రజలకందరికీ కాక దేవుని చేత ముందుగా ఏర్పరచబడిన సాక్షులకే అనగా ఆయన మృతులలో నుండి లేచిన తరువాత ఆయనతో కూడా అన్నపానములు పుచ్చుకొనిన మాకే ఆయన ప్రత్యక్షముగా కనబడినట్లు అనుగ్రహించాను. చూసావా, ఆయనతో అన్నపానములు ఎవరైతే పుచ్చుకున్నారో వారికి మాత్రమే ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అందరికీ ప్రత్యక్షం కాలేదంటే అందరికీ ప్రత్యక్షం అవ్వలే. ఎందుకంటే ప్రత్యక్షమైన భూతమో దయ్యమో అనుకుంటారు. అర్థమైందా? అదే దేవుని ఆత్మ కలిగిన ఈ అపోస్తులు కనబడితే ఖచ్చితంగా నా ప్రభు తిరిగి లేచాడు అంటారు కాబట్టి. ఆమె కాబట్టి ప్రభు ఏమయ్యాడు అంటే అపోస్తులకి మాత్రమే కనబడ్డాడు. హల్లెలూయా. వారితో అన్నపానములు ఎవరు పుచ్చుకున్నారంటే ఆ 12 మంది శిష్యులు. హల్లెలూయా. వారికి మాత్రమే ప్రత్యక్షమయ్యాడు, అందరికీ కనబడలే దేవుడు. అప్పుడు వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే నేను కనబడ్డాను, నేను లేచానని చెప్పండి. చెప్పండి, నేను కనబడ్డాను, లేచానని చెప్పండి. అవునా? దేవుడు ఎంత స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. చనిపోయి తిరిగి లేచిన దేవుడు మొట్టమొదటిగా ఎవరికి ప్రత్యక్షమయ్యాడు? అపోస్తలులకు. రెండో, 1 కొరింథీ పత్రిక 15:4. కొరింథీయులు రాసిన 1 పత్రిక 15:4. లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనబడెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం? మొట్టమొదట అన్నపానములు ఎవరైతే పుచ్చుకున్నారో వారికి కనబడ్డాడు అని చెప్పింది ఫస్ట్. ఎక్కడ అపోస్తులు 10:40. ఇక్కడ ఎవరు కనబడ్డాడట? చూడండి, నాకు ఇయ్యబడిన 4 లేఖనము ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేపాకును తరువాత 12 మందికి కనబడ్డాడు. చప్పట్లు కొట్టండి. ఆది అపోస్తులకి కనబడ్డాడు. ఇక్కడ ఫస్ట్ ఆయనతో అన్నపానములు ఎవరైతే పుచ్చుకున్నారో వారికి కనబడ్డాడు. అన్నపానములు అంటే 12 మంది అపోస్తులే కాదు, మర్త, మరియా ఉన్నారు, ఇంకొంతమంది లాజరు, వీరందరూ కూడా దేవునితో సంబంధులు వీళ్ళు. హల్లెలూయా. వీరందరికీ కనబడ్డాడా లేదా? కనబడ్డాడు. తర్వాత ఎవరికి కనబడ్డాడు అయ్యా అంటే 12 మంది అపోస్తులకు కనబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, మృతులను సహితము లేపగలిగిన దేవుడు, 3వ దినాన్ని తిరిగి లేచిన దేవుడు, ఆ గొప్ప దేవుడు ఈ రోజు మనతో ఉన్నాడు. అందుని బట్టి మనం ఎంతో సంతోషించాలి. హల్లెలూయా. తిరిగి లేచినందుకు సంతోషించాలి. ఎందుకంటే సమాధిని గెలిచి తిరిగి లేచిన దేవుడు. ఇప్పుడు ఆర్మీ జాబ్ వచ్చింది అనుకోండి ఒకరికి, నా కొడుకు జాబ్ కొట్టాడు. గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి ఒకరికి, నా కొడుకు జాబ్ వచ్చింది. ఒకవేళ రైల్వే ఎంప్లాయీగా జాబ్ వచ్చింది అనుకో, నా కొడుక్కి 10,000 జాబ్ వచ్చింది, లేదా 20,000 జాబ్ వచ్చింది, 30,000 జాబ్ వచ్చిందని ఒక జాబ్ను బట్టే నువ్వు ఎంతో సంతోషిస్తున్నావు అంటే ప్రభు సమాధిని గెలిచిన తర్వాత నువ్వెంతో సంతోషించాలి. లోకపరంగా ఇవి బ్రతకడానికి ఏంటి? జాబులు, బిజినెస్లు, డబ్బు, ధనము, ఇవన్నీ లోకపరంగా బ్రతకడానికి మాత్రమే. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నేను లేచాను. చెప్పండి, నేను లేచాను. ఆయన లేచాడు. ఎవరి కోసం లేచాడు? ఆయన లేచాడు కాబట్టి మన దేవుడు బ్రతికున్న దేవుడు అని భరోసా ఇవ్వగలుగుతూ ఉన్నాం. ఆయన లేచాడు కాబట్టి మన దేవుడు చనిపోలే, బ్రతికాడు. హల్లెలూయా. చెప్పగలుగుతున్నాం అంటే కారణం ఏంటో తెలుసా? ఆయన లేచాడు కాబట్టి. ఇలాగ ఒక పోయిన సంవత్సరంలో ఇదే మెసేజ్ ని పాడేరు ముంచింకుట్టు ప్రాంతంలో మాట్లాడుతూ ఉన్నాం. ఇదే రోజు మాట్లాడుతూ ఉంటే ఒరిస్సా నుంచి ఒక దయ్యాన్ని తీసుకొచ్చారు. ఒరిస్సా ప్రాంతం నుంచి ఒక దయ్యాన్ని తీసుకొచ్చారు. ఇంత బలంగా ఉన్న ఆవిడ, ఇంత బలంగా ఉంది. ఆమెకి అప్పుడు నాకు ఇక్కడ సంఘం లే, అప్పటికి ఆమె కుర్చీలో కూర్చుని దేవుని ఆత్మతో సూటిగా బోధిస్తూ ఉంటే ఆ కుర్చీలో కూర్చున్న మనిషి దబ్బిని కింద పడిపోయి కాళ్ళు చేతులు కొట్టేసుకుంటుంటే వాళ్ళ ఆయన గబగబ లేసి ఏమైందమ్మా అంటారు. అప్పుడు నేను అన్నాను, ఆవిడని ఎవరో డిస్టర్బ్ చేయదు, ఆవిడలో ఉన్న దయ్యం పారిపోతుంది. ఎందుకో తెలుసా? యేసయ్య లేచాడు. చెప్పండి, యేసయ్య లేచాడుగా అని మాట వినగా దయ్యం ఏమైపోయింది?
హల్లెలూయా. ఆయన చూస్తే ఏమైపోతుంది? దయ్యాలు పారిపోతాయి. యేసునామం ఉచ్చరింపితే చాలు ఇట్టే దయ్యములో నిలవలేవు. అప్పుడు ఆమెను అన్న తర్వాత ఆవిడ తిరిగి వచ్చింది. ఏమైందమ్మా అని అడిగాను. ఏమో తెలియదు కానీ నా ఒళ్ళంతా తేలిగ్గా ఉంది. చెప్పండి హల్లెలూయా. మన ప్రార్థన కూడా చేయాలి. దేవుని మాట వినంగానే దయ్యాలు ఏమైపోతున్నాయి? పారిపోతున్నాయి. అంటే ఈయన లేచిన దానికి అర్థమేంటో తెలుసా? దేవుడు సజీవుడే, తిరిగి లేచిన ఏకైక దేవుడు, ప్రపంచంలో నెంబర్ 1 దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన చూసి దయ్యాలే కేకలేస్తారు. హల్లెలూయా. ప్రపంచం మొత్తంలో ప్రతి ఒక్కరూ దేవుడు ఖచ్చితంగా లోబడాల్సిందే. ఖచ్చితంగా లోబడాల్సిందే. ఆయన మొదట ఎవరు కనపడేది చెప్పండి? ఇప్పుడు ఆయనతో అన్నపానములు పుచ్చుకున్న వారికి కనపడారు. రెండోదిగా కేప అపోస్తులకు కనపడ్డాడు 12 మంది. మూడోది అదే మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం ఒకసారి. మత్తయి సువార్త 28:6 జాగ్రత్త వినాలన్నమాట. ఆయన ఇక్కడ లేడు, చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలం చూచి త్వరగా వెళ్లి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. హల్లెలూయా. హల్లెలూయా. కింద చదువునా. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూదురు. ఇదిగో మీతో చెప్పిదినని. వారు భయముతోను మహా ఆనందముతోను సమాధి వద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుపగా పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సమాధి దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఏమైపోతారో తెలుసా? ప్రభు ఇక్కడ లేడు, ఏమైపోయాడో, ఎక్కడికి వెళ్ళిపోయాడో, ఏమైపోయాడో అని చెప్పినప్పుడు దేవత చెప్తుంది ఆయన ముందుగా లేచిన్నాడు అని చెప్పగానే వాళ్ళు పరిగెత్తుకొని ఎక్కడున్నాడని కనుక్కొని గలిలయకి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే మార్గం మధ్యలో ప్రత్యక్షమైపోయాడు. హల్లెలూయా. మార్గం మధ్యలో ప్రత్యక్షమైపోయాడు. భయపడకండి, భయపడకండి. ఏమని చెప్తున్నాడు? భయపడకండి. నేను ఆయన ప్రత్యక్షమయ్యాడు. వారు భయముతో మహా ఆనందముతో సమాధి వద్ద నుండి త్వరగా వెళ్లి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. హల్లెలూయా. మీకు శుభము. దేనికి అసలు శుభము అంటే శుభం అంటే గుడ్ న్యూస్. అవునా? మంచి మాట. అంటే దేవుడు లేచుట మంచిది. హల్లెలూయా. దేవుడు లేవడం అంటే మంచిది. కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేని మంచి దినం అని కూడా మనం చెప్పుకోవచ్చు. హల్లెలూయా. 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 మంచి దినము, మంచి దినం అని కూడా మనం అనుకోవచ్చు. థ్యాంక్ యూ. దేవానికి మహిమ. చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 21. చూడాలి త్వరగా. అప్పటి నుండి 16వ అధ్యాయం 21వ వచనం చెప్తాను. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా పేతురు ఆయన చేయబట్టుకొని, ప్రభువా, అది నీకు దూరమగు గాక, అది నీకెన్నడూ కలుగుదని ఆయనను గద్దింపసాగెను. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ జరిగిన ఒక సంభాషణ ఏంటంటే, అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది, చూడండి చిన్న వయసులోనే చాలా హింసలు పొందాడు. అప్పటికే ఆ శిలువ మరణానికి వేసేటప్పుడే ఆయన వయసు ఎంత అంటే 33.5 సంవత్సరాలు. ఈ వయసులో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను నిందింపబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనం అర్థం చేసుకోవాల్సింది తెలుసా? ఏడు ఆయన నమ్ముకునే వారు ఎప్పుడు కూడా ఖచ్చితంగా నిందలు వెంబడిస్తాయి. మనం అర్థం చేసుకోవాలి. యేసయ్యకి నిందలు తప్పాయి. మంచోడని వేసాయా, గొప్ప దేవుడని వేసాయా, సర్వశక్తిమంతుడని వేసాయా? మరి యేసయ్యకే నీకు తప్పలేదు కదా, నీకెలా తప్పితే కానీ నిలబడ్డ నీకు చేతన. హల్లెలూయా. ఆ తర్వాత చూడండి, చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు
తెలియచేయి మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా ఇది నీకు దూరం అవునుగాక. ఈ పేతురు అనే శిష్యుడు ఏం చెప్తున్నాడంటే, నేను చనిపోతాను, 3వ దినాన్ని తిరిగి లేస్తాను అంటే, అది కాదు, అలా అవ్వదు అనేసి, అలా జరగకూడదని పేతురు అంటాడు. పేతురు ఏమంటాడంటే, ఇది తండ్రి చిత్తమే కదా ప్రభు శిలువలో మరణించడం, కానీ పేతురు ఏమంటాడు తెలుసా, ఇలా జరగకూడదు ప్రభు అంటే. దేవుడు ఏమంటాడు తెలుసా, దురాత్మ నా వెనక. దేవుడికే సలహాలు ఇస్తాడు అక్కడ. అర్థమవుతుందా? కొంతమంది సేవకులు చెప్తూ ఉంటే సేవకులకే సలహాలు ఇస్తాం. తెలీదా సేవకులకి? దేవునాత్మ ఒక సేవకుల్లో ఉంటే తెలీదా మీరు సలహా ఇవ్వాలా? చెప్పరా? అవ్వకల్లా. ఎందుకంటే ఆయన తెలుసా తెలీదా? హల్లెలూయా. కానీ పేతురు అంటాడు, అంత గొప్ప పరిచయం చేసిన పేతురు అంటాడు, సాతానా నేను. ఇక్కడ అర్థం మనం చేసుకోవాలని చూపుగా చెప్తున్నాను. ఎంత పరిచారకుడైనా, ఎంత గొప్పోడైనా, ఏ స్థితిలో ఉన్నవాడైనా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నవాడైనా, ఎటువంటి దేవునిలో నలిగి 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 ఉన్నవాళ్ళైనా సాతాన్ని ఖచ్చితంగా శోధిస్తాడు. గుర్తుపెట్టు. నేను ప్రార్థన చేస్తున్నా సాతాన్ నా దగ్గర రాదు అంటే వీల్లేదు, వస్తాడు. నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నా సాతాన్ నా దగ్గరకు రాడు అన్నాక లేదు, వస్తాడు. నేను దేవుడితో గడుపుతూ ఉన్నా, దినదినము రోజు గడుపుతూ ఉన్నా సాతాన్ నా దగ్గర రాడు అంటే లేదు. మరి పేతురు, ఆది అపోస్తులని పిలువబడిన పేతురు దగ్గరికే సాతాను వచ్చి ఏమని ప్రేరేపిస్తుంది, అది నీకు దూరం అవ్వాలి ప్రభువా, నీ మీద రాకూడదు ప్రభువా అంటే. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు ఆయన. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినప్పుడు పేతురు మాట వింటాడా దేవుడు? అసలు వినకూడదు అక్కడ. అప్పుడు అన్నాడు, సాతాను చెప్తున్నాడు, పేతురు చెప్పలా, పేతురులో ఉన్న సాతాను చెప్తున్నాడు, పేతురు నా వెనకాల రా. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మీతో నేను కఠినంగా మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటాను, ఇదే కరెక్ట్. హల్లెలూయా. ఇది చెప్తున్నా తెలుసా, అది మీకు కొన్నిసార్లు ఏమవుతుందంటే, మీకు నేను సూటిగా చెప్పడం వల్ల కొంతమంది దేవునాత్మ కలిగిన వాళ్ళు అయితే దాన్ని గ్రహిస్తారు, దేవునాత్మ కలిగిన వాళ్ళు అయితే దూరిపోతారు. అంతేకాదు, ఇక్కడ దేవునాత్మతో మనం గ్రహించినట్లయితే మరి శిష్యుడైనటువంటి పేతురునే కాదనుకున్నాడంటే, శిష్యుడైనటువంటి పేతురునే వెనక రమ్మన్నాడంటే అర్థం ఏంటి? అయ్యగారితో 10 సంవత్సరాలు పరిచయం చేశాను, 20 సంవత్సరాలు పరిచయం చేశాను, 30 సంవత్సరాలు పరిచయం చేశాను, 5 సంవత్సరాలు పరిచయం చేశాను, అదేంటి నన్ను అయ్యగారు అర్థం చేసుకోకుండా నన్ను ఎలాగా చేశారేంటి అని కొన్నిసార్లు మనం అనుకోమా, కానీ అది నీ మంచి. హల్లెలూయా. పేతురు చెప్పాడు, పేతురు నా వెనకాల రా అంటే పేతురు కోపపడలే. అర్థమైందా? పేతురు అసహించుకోలే, దేవుని వెంబడించి. హల్లెలూయా. నీవు కూడా దేవుని సేవకుడు చెప్పినప్పుడు ఒకవేళ నీ మీద ఒక్కొక్కసారి అసహ్యం పుట్టినా నిన్ను ప్రేమించడానికి దేవుడు తన సాక్షిగా నిలబెట్టాడు సేవకుడు. చెప్పండి కూడా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఆయన 8వ దినాన్ని తిరిగి లేచాడు, 3వ దిన తండ్రి చిత్తం ఇది. ఆయన చనిపోవడం తండ్రి చిత్తము, ఆయన సజీవుడై 3వ దినాన్ని తిరిగి లేవడం దేవుని చిత్తము, మన కొరకు ఆయన త్యాగం అయిపోవడం కూడా దేవుని చిత్తం. హల్లెలూయా. దేవుని చిత్తము లేనిది ఏది జరగదు. ఆ చిత్తాన్ని తప్పించేద్దామని చూశాడు ఎవరో? పేతురులో ఉన్న సాతాను. కానీ ఎవరిని గద్దించాడు ఇక్కడ? హల్లెలూయా. పేతురులో ఉన్న సాతాన్ని గద్దించాడు. పేతురుని అన్నాడు, నా వెనక్కి రా. సాతానా అన్నాడా లేదా? ఉన్నదా లేదా? చూడైతే ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులను తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపకై ఉన్నావని పేతురుతో చెప్పాను. చూసావా, ఇక్కడ సాతాన్ని ఏమంటున్నాడు? నువ్వు మనుషుల యొక్క ఆలోచన తలంచుచున్నావు గాని దేవుని చిత్తాన్ని తలంచట్లేదు. కాబట్టి సాతానా నా వెనక్కి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు నేను సరదాగా అంటాను, అంటే నేను కాదు దేవుడు అంటే చెప్తాను. దేవుడు ఏమనకపోయినా నేను చెప్పను, నేను ఇలా ఉంటుందా అని నేను అన్నాను అనుకో, ఖచ్చితంగా ఇలా జరుగుతుందా అన్నాను అనుకో. ఇప్పుడు చెప్పా, మన వాక్యం స్టార్ట్ అయింది, దేవుడు ప్రవచనాలు దేవుడు మాట్లాడారు, జరుగుతాయి అంతే. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ప్రార్థనలో గడిపితే సాతాను రాడా? దేవుని చిత్తంలో ఎదిగితే సాతాను రాడా?
దేవుని దయని ఎదిగితే సాతాను రాడా? దేవుని కృపతో నింపబడితే సాతాను రాడా? వస్తాడు, ఆడి పనే రావడం. వస్తాడు కానీ నిలవలేడు అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని ఆత్మ మనలో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆత్మ మనలో ఉంది. దానికి ఒక నిదర్శనం చెప్తా వినండి. దానికి ఒక నిదర్శనం చెప్తా వినండి. ఒక ఆయన మీటింగ్స్ పెడదామని ఆలోచిస్తున్నాడు. చాలాసార్లు చెప్పుకుంటుంది. మీటింగ్ పెడదామని ఆలోచిస్తుంటే ఆ రాత్రి దురాత్మ యేసు ప్రభు రూపంలో వచ్చి అంటుందట, నా సావుకుడా నువ్వు మీటింగ్ పెట్టద్దు, ఆఫ్ చేసి. ఏం చెప్తుంది? ఆఫ్ చేసి అంటుంటే అప్పుడు ఈ సేవకుడు ఆత్మపూర్ణుడు, మంచి ఆత్మపూర్ణుడు, ఆయన లేచి అనుకుంటున్నట, దేవుడైతే మీటింగ్స్ పెట్టమంటాడు కదా, ఆపమంట కదా, నేను ఎన్నో రోజులు ప్రార్థన చేస్తున్నా, ప్రార్థన వింటున్నాడు కదా, మరి ఎందుకు ఆపమంటున్నాడు అని అనుకొని అప్పుడు ఈయన దేవుని స్వరాన్ని వింటున్నాడు. దేవుని స్వరాన్ని వింటుంది తెలుసా? నా రూపంలో వచ్చింది అతని గారు, జాగ్రత్త అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈయన అన్నాడట, సరే నువ్వు నా దేవుడు అయితే దాన్ని నన్ను పట్టుకో. దేవుడైతే కౌలించుకుంటాడు, దాన్ని నన్ను పట్టుకో అంటున్నాడట. అంటే ఆ సాతాను నన్ను పట్టుకొని ఈయన ముందుకు అడిగేస్తే ఆయన ఒక వెనక్కి అడిగాడు, ఈయన ఇంకో అడిగేస్తే ఇంకో వెనక్కి అడిగేస్తున్నాడు. అప్పుడు అర్థమైపోయింది, సాతానా యేసు నామమున నేను బంధిస్తున్నాను అన్నాడట. అంటే మా అర్థం గురుసాపం అయిపోయింది. హల్లెలూయా. సాతాను ఏదైనా చేయగలడు, ఎవరి దగ్గరికైనా రాగలడు, ఏదైనా చేయగలడు. ప్రార్థన చేసి వాళ్ళ దగ్గర రారమ్మ అంటే లేదు, వస్తాడు. ఏసే దగ్గరికి వచ్చాడు. కొంతమందికి దయ్యాలు ఎక్కువ పడిపోతుంటాయి. ఎంత ప్రార్థన చేస్తుంది, ఎంత నలుగుతుంది, ఎంత దేవుళ్ళో గడుపుతుంది, మరి ఎందుకు ఇలా దయ్యాలు పడిపోతున్నాయి అనుకుంటా. కానీ అర్థమేటో తెలుసా? అది ఎవరినైనా బలహీనపరచగలుగుతాడు, ఎవరైనా బలహీనపరచగలుగుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈయన 3వ దినాన్ని తిరిగి లేచాడు. హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచ్చిన ఒకసారి చదువుకున్నాం. 17-18 వచ్చిన యోహాను సువార్త నేను 10వ అధ్యాయము 17-18 వచ్చిన నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను, ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 17-18 వచ్చిన చదువుకుందాం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు అంటే దేనిని? ప్రాణమును మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టించున్నాను, ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడనూ నా ప్రాణము తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని దాచిపెట్టుచున్నాను. దాన్ని దాచిపెట్టుటకు నాకు అధికారం కలదని, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొంది తిని. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన అంతలో ఆయన ప్రాణం పెట్టాడా లేకపోతే ఎవరైనా ప్రాణం? ఆయన అంతలో ఆయన ప్రాణం పెట్టాడు. ఎవరి కొరకు పెట్టాడు? నశించిపోతున్న మన కొరకు. ఇది తండ్రి చిత్తమని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయన ఎవరు బంధించలేకపోయాడు. అర్థమవుతుందా? అంత గొప్ప దేవుణ్ణి ఎందుకు? ఇప్పుడు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటేనే బోల్డ్ అని రికమెండేషన్ ఉండాలి, బోల్డ్ అన్ని అపాయింట్మెంట్స్ ఉండాలి, బోల్డ్ అని సతంగా ఉంటేనే కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళలేవంటే, దేవాతి దేవుడి దగ్గర నువ్వు పట్టుకోవాలంటే నీకెంత శక్తి ఉండాలి. ఈ భూలోకంలో శక్తి సరిపోదు, అది తండ్రికి మాత్రమే సాధ్యం. హల్లెలూయా. కానీ ఆయన బంధించగలరా? కానీ ఆయన అంతా ఆయన లోబడ్డాడు. హల్లెలూయా. మరణానికి తల వంచాడు. మరణానికి తల వంచి సజీవుడే తిరిగి లేచిన దేవుడు ఆయన అంతా ఆయనే ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. ఆయన ప్రాణము దాచుకున్నాడు. హల్లెలూయా. దాచుకున్నాడు. ఆయన ఈ వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నాడు, దాచుకున్నాడు. అంతేగాని ఆయన లాలు ఇలా చేయడం వల్ల రోమా సైనికులు చంపేయడం వల్ల చచ్చిపోయాడు అంటారు. చంపేయడం వల్ల చచ్చిపోలేదు. అర్థమైతే ఉందా? చంపేయడం వల్ల చచ్చిపోలేదు. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చ కొరకు వచ్చాడు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు, చనిపోయాడు. చాలా మంది ఏళం చేసి మాట్లాడతారు, రోమా సైనికుల చేతులు చచ్చిపోయి యేసు ప్రభువే గొప్ప దేవుడా. అది బొందేం కాదు. రోమా సైనికులు చంపగలుగుతారా?
ఏమా ఒక సీఎం దగ్గర ఒక పిఎం దగ్గరికి వెళ్ళాలని కొన్ని వందల మంది దాటి వెళ్ళాలి ఒక మనిషిని చూడటానికి. ఎందుకు నిన్న ఒక అబ్బాయి దగ్గర తీసుకెళ్ళాడు, టిక్ టాక్ స్టార్ అట. ఎంతమందిని అడిగాడు తెలుసా? ఎంతమందిని అడిగాడు ఇది అన్న? ఆ మనిషిని కలవడానికి ఇంచుమించు ఒక 10 మందిని అడిగి ఉంటాడు. 10 మందిని అడిగి ఉంటాడు. అంటే ఆ మనిషిని కలాలంటే 10 మందిని అడిగామంటే లోకాన్ని సృష్టించిన సృష్టికర్తను బంధించాలంటే నీ శక్తి నా శక్తి సరిపోదు. హల్లెలూయా. ఆయన అంతలే ఆయనే తనకు తాను మరణానికి అప్పగించుకున్నాడు, మరణానికి మెడ వంచాడు. హల్లెలూయా. మరణానికి మెడ వంచావు, విజయాన్ని సాధించావు. మరణానికి మెడ వంచావు, విజయాన్ని సాధించావు. జై 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 యేసు రాజా జై, జై 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 యేసు రాజా జై. రాజుల రాజా జై, యేసు రాజా జై జై. రాజుల రాజా జై జై, యేసు రాజా జై జై. హల్లెలూయా. చూసావా, మరణానికి మెడ వంచాడు. రోమా సైనికుల చేతిలో చచ్చిపోయాడు. ఈ హేళన మాటలు మాట్లాడితే 6 గంటల ముందు అంతే. మనం మాట అనకూడదు కానీ దేవుని హేళన చేసి మాట్లాడచ్చు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డల, నీకు తెలియకపోతే తెలియదు, తెలియకపోతే తెలుసుకో. హేళన చేయొద్దు. దేవుని మరణాన్ని హేళన చేసేవాడు చాలా హేళనగా అవుతాడు. హల్లెలూయా. ఎందుకంటే మరణానికి ఆయన మెడ వంచాడు. మరణానికి ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఓ మరణమా, ఓ మరణమా, నీ విజయం ఎక్కడ? అలాంటి దేవుడు చనిపోడు. కానీ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడు కాబట్టి, ప్రాణం పెట్టాలి కాబట్టి పెట్టాడు. ఆ ప్రాణం ఆయన ఎవరి కొరకు పెట్టాడంటే మన కొరకు. హల్లెలూయా. మన కొరకు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు మాత్రం. నీ కొరకు నా కొరకు పెట్టాడు ఆయన ప్రాణం. నీ కొరకు నా కొరకు బలైపోయాడు ఆయన. ఆయన ప్రాణం పెట్టడమే కాదు, ఇగో నేను నా ప్రాణాన్ని దాచుకుంటున్నా, 3వ దినం తిరిగి లేస్తా. హల్లెలూయా. ఆయన ప్రాణాన్ని దాచుకోవడే కాదు కానీ 3వ దినాన్ని తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. లాస్ట్ మాటగా చూడండి, మరణం ఆయన బంధించలేకపోయింది. ఆ మాటకి అర్థం చెప్తా. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 24 వచ్చిన చదువుగా. అపోస్తుల కార్యం 24వ అధ్యాయం 2వ అధ్యాయము 24 వచ్చిన. మరణము ఆయనను బంధించి ఉండుట అసాధ్యము. హల్లెలూయా. హల్లెలూయా. 24 వచ్చిన. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపాడు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, మరణము ఆయన బంధించుట అసాధ్యము. మరణం బంధించగలిగిందా? 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 బంధించలేకపోయింది. మనిషిని బంధించవచ్చు, జంతువుని బంధించవచ్చు, మరణ బంధకాల్లో ఉన్న అనేకులు బంధించవచ్చు. కానీ సర్వ సృష్టికర్తను మరణం బంధించలేకపోయింది. అందుకే అంటాడు, ఓ మరణమా నీ మూడు లేక, ఓ మరణమా నీ విజయం ఎక్కడ? హల్లెలూయా. హల్లెలూయా. మరి గొప్ప గొప్ప భక్తులు చనిపోతామని తెలిసి కూడా టైం అడుగుకున్న వారు కొంతమంది ఉన్నారు. మరణాన్ని ఆయన ఇవ్వగలడు, మరణాన్ని ఆయన తీయగలడు. హల్లెలూయా. మరణాన్ని తీయగలడు, మరణం పో అంటే పోగలడు. దేవుని మాట. హల్లెలూయా. లేరా? యేసయ్య గారు చనిపోతామని తెలిసి 6 నెలలు టైం అడిగాడు. గొప్ప భక్తులైన, గొప్ప అభిషేక్తులైన అపోస్తులు యేసయ్య గారు 6 నెలలు టైం అడుక్కున్నారు. బ్రతికేడే లేదు 6 నెలలు. హల్లెలూయా. హల్లెలూయా. చూసారా, మరణం ఆయన మాట అంటారు. నీ మాట నా మాట ఎంత మాట? నీ మాట నా మాట అంటారు. చెడి పెడితే చచ్చిపోతాను, గాలితో చచ్చిపోతావు, దూరైతే చచ్చిపోతావు. ఎందుకో సరైన వర్షం పడింది, పిడిగాలు కొంచెం అంత పిడిగాలు రాడింది అనుకో, చెప్ప భయంతోనే చచ్చిపోతావు. నువ్వు ఏమి చేయక్కర్లే, భయంతోనే చచ్చిపోతావు. ప్రియులు ఉన్నది అనుకో, ఆ భయంతో చచ్చిపోతావు. హార్ట్ అటాక్ ఉన్నారు, హార్ట్ అటాక్ ఉన్నదండి ఏమవుతారు? బడీలు ఉన్నది అనుకో, ఇంకా అక్కడ అయిపోతుంది.
కానీ మరణమే ఏసే మరణమే ఏసే మాట అంటుంది, కానీ మనిషిని మాత్రం ఏసే మాట అంటారు. ఇక్కడ అదే వచ్చిన ప్రాబ్లం. మరణం ఏసే మాట అంటుంది, కానీ మనిషి మాత్రం మరి అందుకే యెషయా గ్రంథం 1:2 నుంచి మనం చూసినట్లయితే తీయవద్దులే, చూసినట్లయితే ఏమంటదంటే, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంతవాని తోటి ఎరుగును, నా జనులు యోచింపురు, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెడుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ, ఎందుకంటే నా మాట వెళ్ళే. ఆయన మాట వెళ్ళే. మరణం కూడా మరణమా ఆ మనిషి మీదకి వెళ్ళొద్దు అంటే ఆగిపోయింది లేదా? చనిపోవలసిన యోన చేప గర్భం నుండి ప్రార్థన చేస్తే చనిపోయిన మనిషిని ఒడ్డుకొచ్చి కట్టింది. షడ్రకు మేషకు అగ్ని గుండంలో చచ్చిపోవాలి, మరణాన్ని తప్పించి బయటికి తీసుకొచ్చింది. సింహాల బోన్లో దానియేలు చనిపోవాలి, మరణాన్ని తప్పించి బయటికి తీసుకొచ్చింది. ఎన్నో సార్లు యాక్సిడెంట్ అవ్వాల్సింది, తమ్ముడికి 3 సార్లు మరణాన్ని తప్పించి సజీవులు ఎక్కడ కూర్చుని పెట్టారు. అలాంటి దేవుణ్ణి ఎందుకు మాట్లాడలేకపోతున్నాం? ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం. మరణం ఆయన మాట ఉంటుంది, సూర్య చంద్ర నక్షత్రములు ఆయన మాట పెట్టున్నారు, భూలోకమంతా ఆయన మాట పెట్టుంది, కానీ మనుష్యుడు మాత్రం వినలేదు. అంటే వీళ్ళకంటే గొప్పడు మనుషులు వీళ్ళ దృష్టిలో, సృష్టి కంటే గొప్పలు ఎవరో కాబట్టి అతిశయిస్తున్నారు అలాగని. కానీ దేవుడి దృష్టిలో అసలు మనుషుడు ప్రాణం ఏపాటిది? నీటి మీద కొడగలాడు. నేను తీయాలంటే తీయగలడు, చెయ్యాలంటే చేయగలడు, ఉంచాలంటే ఉంచగలడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు చచ్చిపోతావు ఆల్రెడీ ఆయన లిఖింపబడ్డాయి. హల్లెలూయా. నువ్వు ఎన్ని సంవత్సరాలు గొప్పడవుతావు లిఖింపబడ్డాయి. కానీ మరణం మనిషి మాట దేవుని మాట వింటుంది, కానీ మనుషుడు మాత్రం దేవుని మాట ఇష్టపడట్లే. అంతే గుర్తుపెట్టుకో, దేవుని మాటను వినకపోతే మనం ఏమి అంతే. హల్లెలూయా హల్లెలూయా. 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఎన్నో మాటలు ఉన్నాయి. 3వ దినాన్ని తిరిగి లేచాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు, 3వ దినాన్ని తిరిగి లేచాడు. తిరిగి లేచిన దేవుడు ఉన్నాడు కాబట్టి మనం సజీవుల లెక్కలో ఉన్నాం. చెప్పబడి మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఆ దేవుణ్ణి ఈ రోజు మనం ఆరాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఎవరు ధన్యులు? ఎవరు ధన్యులు? యేసుక్రీస్తును ప్రభు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ధన్యులు. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించునుగా, దేవుడి మాటలు ఆశీర్వదించునుగా. అందరూ కండు మూసుకో.